విషింగ్ మహేష్ బాబు హ్మ్. గారు వెరీ హ్యాపీ బర్త్‌డే. ఏం మాట్లాడారో హ్మ్. తెలియట్లే. హ్యాంగ్ ఓవర్‌లో ఉండిపోయాను మైండ్‌లో. గ్రహాలు, వాటి మూవ్‌మెంట్‌లు, అవి చేసే కామెంట్‌లు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు. హాయ్ గైస్, వి ఆర్ బ్యాక్. ఈరోజు మహేష్ బాబు గారి బర్త్‌డే సందర్భంగా 'దూకుడు' మూవీ రిలీజ్ చేస్తున్నారు. దాని రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. అది చూసి మరి రియాక్షన్ ఇచ్చేద్దాం. ట్రైలర్ కన్నా ముందు విషింగ్ మహేష్ బాబు హ్మ్. గారు వెరీ హ్యాపీ బర్త్‌డే. ఇన్ అడ్వాన్స్ ముందుగానే వీడియో వచ్చేస్తే. ఆ రోజు చూస్తే హ్యాపీ బర్త్‌డే. హ్మ్. హియర్ వి గో. తమ్ముణ్ణి చంపిన వాడు ఎలా ఉంటాడు? చూడ్డానికి హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఉన్నాడు భాయ్. डिपार्टमेंट में सब अपन को क्या बोलता है मालूम? शेर, బబ్బర్ షేర్. దూకుడు తగ్గించుకోకపోతే డిపార్ట్మెంట్ లో కష్టం. ఈ దూకుడు లేకపోతే పోలీసుడికి పోస్ట్ మెన్ కి తేడా ఉండదు సార్. వాట్ నెక్స్ట్? నీకు అతి సమీపంలోనే ఉంది. వచ్చేసినట్టుంది మామ. ఎక్స్క్యూజ్ మీ, యు లుకింగ్ ఫర్ సమ్వన్? యా హి He ఇస్ is ద the వన్. one. నీ ఫోకస్ షిఫ్ట్ అవుతున్నట్టుంది. లేకవాయ్. వై యు గైస్ ఫాలోయింగ్ మీ? భూమికి జానలు లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్ ఏదో పెట్టమోహం వేసుకుని. గురువారం ఒకటి సాయంత్రం 5:40 తొలిసారి నిన్ను వదలవా వెళ్ళిపోతుంది. ఆ పిల్లే మళ్ళీ మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది చూడండి. నేను టైప్ 2 త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి. బొక్కేం కాదు. నా చుల్బులి అందాల దాడి చేసి నవే ఆడపులి. లెట్స్ బిగిన్ ది షో. చెప్పు బే. మందిని పరిశాన్ చేస్తున్నట్టు ఏం కథ? ఇది వ్యాపారం. నాగార్జున గారు మీకు ఫోన్ చేశారు. నాగేశ్వరరావు గారు కూడా చేస్తారు. అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంట్రా? ఈ ఎక్సైట్మెంట్ ఈ పద్మశ్రీకి నచ్చింది. పద్మశ్రీను ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా. మళ్ళీ వేస్తాడు. ఎంటైర్ డిపార్ట్మెంట్ లో నన్ను పీకేవాడు కానీ కనీసం టచ్ చేసేవాడు కానీ ఒక్కడు కూడా లేదు. ఒక్కడు. ఆ ఒక్కడేరా నేను. ఏంటి నీ కాన్ఫిడెన్స్? మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. ఎవడ్రా నువ్వు? ప్లీజ్. చచ్చిపోతావు. భయానికి మీనింగే తెలియని బ్లడ్ రంగాలు. గౌతమ్, కృష్ణ, రమేష్ ఈ పేర్లలో ఏ పేరంటే ఇష్టం? టఫ్ క్వశ్చన్ ఇచ్చావు మామ. ఆన్సరు కృష్ణ. మనం కొట్టే దెబ్బకి ఒక్కొక్కడికి బల్బులు పగిలిపోవాలి. అని మెమరీస్ వచ్చినాయి. ఫుల్ స్మైల్ లో ఉన్నా. నాకు ఆ కామెడీ సీన్ అవన్నీ అన్ని గుర్తొచ్చి ఆనందం మళ్ళీ వచ్చింది నాకు అది చూడగానే. అప్పట్లో ఇదే కదా మాక్సిమం యాక్షన్ కామెడీ ట్రెండ్ మళ్ళీ హ్మ్. ట్రెండ్ లోకి తీసుకొచ్చింది. శ్రీను వైట్ల గారు డిడ్ హిస్ బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అసలు బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, అసలు అందరి కామెడీ భలే ఉంటది అసలు. టైమింగ్స్ బాగుంటాయి, స్టోరీ బాగుంటది, అన్నీ ఉంటాయి. డైలాగులు కూడా బాగుంటాయి, పంచ డైలాగులు అన్ని. వన్ ఆఫ్ ద ఐకానిక్ మూవీస్ ఇది. అప్పట్లో నేను ఆల్బమ్ రిపీట్ లో ఎస్పెషల్లీ నీదొకడు సాంగ్ ఒకటి, గురువారం మార్చి ఒకటి సాంగ్ ఎప్పుడైనా వచ్చింది అసలు? గురువారం మార్చి ఒకటి ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక వచ్చింది. వచ్చింది. జనాలు ఇన్స్టాగ్రామ్ లో వాటితో రీల్స్ కూడా పెట్టారు. నువ్వేమైనా ట్రై చేసినావు మరి ఆ గురువారం మార్చి ఒకటి రోజు? నేనేం ట్రై చేయలేదండి. పోనీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పు, అప్పుడు ఏమైనా ట్రై చేద్దాం, ప్లాన్ చేద్దాం నీకోసం. ఏమో సార్. కానీ ఈ సీన్లు, క్లిప్లు ఎన్నిసార్లు ఎన్ని మీమ్స్ లో వాడారు అసలు. బాగుంటది. దాని పేరేంటి? బ్రహ్మానంద క్యారెక్టర్ పేరు గుర్తురాట్లేదు నాకు. పద్మశ్రీ గారు. పద్మశ్రీ స్క్రీన్ నేమ్. అదొకటి. బొక్క మీ మీద ఛాలెంజ్ చేశాడు అంటే 5 రూపాయల ఆర్టిస్ట్, అది పెద్ద మీమ్ అయింది. తర్వాత హీరోడు చైల్డ్ ఆర్టిస్ట్ ఓవరాక్షన్ చేస్తున్నాడు. చాలా కామెడీ ఎలిమెంట్స్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్ని. ఏం మాట్లాడారు తెలియట్లే. హ్యాంగ్ ఓవర్ లో ఉండిపోయినా. అన్ని బాగుంటాయి. సమంత గారు ఆవిడ యాక్షన్ కూడా సమంత గారు బాగుంటుంది. చాలా బబ్లీగా ఉన్నారు అసలు. ఈ మా ఇంటి బంగారం ఇది చూసాక ఓకే సమంత అట్లుండేది కదా అని
ఈ వెన్నెల కిషోర్ గారి సీన్స్ కూడా అన్ని బాగుంటాయి ఆ ఇంట్లో కూడా. వెన్నెల కిషోర్ ఆస్ట్రాలజీ అదే వాళ్ళ బామ్మ చెప్పి ఆస్ట్రాలజీ కొన్ని ఉంటాయి సార్ గ్రహాలు వాటి మూమెంట్లు అవి చేసే కామెంట్లు. వెరీ ఐకానిక్ డైలాగ్స్, ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ. సెంటిమెంట్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్ని ఉంటాయి. మళ్ళీ ఏది ఫోర్స్ట్ అనిపించారు అంత ఆర్గానిక్ న్యాచురల్ ఉంది. వీఆర్ మిస్సింగ్ శ్రీను ఇట్లా మాట్లాడు యా కంబ్యాక్ ఇస్తే శ్రీను ఇట్లే కదా. గట్టి కంబ్యాక్ ఇవ్వాలి. థియేటర్ కి అయితే ఫ్యాన్స్ ఎలాగో వెళ్ళి సెలబ్రేట్ చేస్తారు అనుకోండి. గాల్లో పేపర్లు వాడు జస్ట్ వీడియో వేసి ఆడియో కట్టేసిన ఎండ్ టు ఎండ్ సాంగ్స్ డైలాగ్స్ అన్ని సెలబ్రేట్ చేస్తారు. ఏదైనా బిగ్ బాక్సర్స్ వచ్చిన వాళ్ళు ఉంటే బీజిఎం కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. అంత సింక్ అయిపోయి ఉంటుంది జనాలు మైండ్ లో. ఐ థింక్ వెంకీ మనోహర్ తర్వాత వన్ ఆఫ్ బ్రహ్మానందం మోస్ట్ మెమరబుల్ క్యారెక్టర్స్ ఇది అవుతుంది. మళ్ళీ థియేటర్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేసే ఛాన్స్ వచ్చేసింది. అప్పుడు థియేటర్స్ కి వెళ్ళి మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళి చూసేయండి. August 9th మహేష్ బాబు గారి బర్త్డే రోజు రిలీజ్ అవుతుంది మూవీ. సో ప్లీజ్ గో టు యువర్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ ది మూవీ. వన్స్ అగైన్ మహేష్ బాబు గారికి బర్త్డే విషెస్ మా తరపు నుంచి. ఇది సేమ్ డే రిలీజ్ అయితే హ్యాపీ బర్త్డే సార్. సో ముందే రిలీజ్ అయితే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఈ వీడియోకి ఇంతే గైస్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్. See you. Bye bye. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.